పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ ఫైర్ అయ్యారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని హామీలను అమలు చేయలేదంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కన్నేపల్లి నుంచి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగు తాగునీటికి రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. వెంటనే కన్నపల్లి పంప్ హౌస్ నుంచి వెళ్ళి పంపింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వరదలు గోదావరి నుండి వచ్చేటువంటి వరదలను సుందిల్లా బ్యారేజ్, అన్నారం బ్యారేజ్ దగ్గర తప్పకుండా ఆపి సముద్రాన్ని తలపించేటువంటి విధంగా గోదావరిని 365 రోజులు నిండు కుండలాగా ఉండేటువంటి విధంగా చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఈ కార్యాచరణ ఈ ప్రభుత్వం, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోకపోతే ఇక్కడ ప్రజాప్రతినిధులను కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని కానీ తప్పకుండా నిలదీస్తాం, నిరసన కార్యక్రమాలు చేపడతాం. వారం రోజుల టైం ఇస్తా ఉన్నాం. వచ్చేటువంటి వరద నీరును సుందిళ్లలో, అన్నారం బ్యారేజ్లో నిలుపుదల చేసి నీళ్లు ఉండేటువంటి విధంగా చేయాలి. లేని పక్షంలో రామగుండంలో ఆనాడు మేము గోదావరి కన్నీటి గోస కార్యక్రమాన్ని చేసినప్పుడే, పాదయాత్ర చేసినప్పుడే ప్రకటించినాం. ఈ నీళ్ళ కోసం పోరాటాలు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ నీళ్ళ కోసం ఎలా ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితి రాబోతుంది. రేపు ఈ నీళ్లను సముద్రంలో కలిపేటువంటి పరిస్థితి